సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ బాపూజీ కాంప్లెక్స్ ఎదుట పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెహ్మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంక్రాంతి పండుగ సందర్భంగా మెహ్మా మహిళలు తయారు చేసిన వంటకాలు, చీరలు, బ్యాగులు ప్రతి నెల 2 రోజులు ఉత్పత్తులు అమ్మకం జరుగుతుందని మెహ్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేళ్ల రవికుమార్ అన్నారు. ఈ ఉత్పత్తుల అమ్మకం జరుగుతున్న సెంటర్ను సందర్శించారు. ఎల్హెచ్ఈ జయేష్ కుమార్, టీ మార్కెటింగ్ సంతోష్ కుమార్, సిఎంఎంజి కల్పన, ఆర్పీలు పాల్గొన్నారు. చేస్తా ఉంటే నిల్చుంటావు. దగ్గర రండి. నమస్కారం. మెప్మా తరపున ప్రతి నెలలో 2 రోజుల పాటు అద్దంకి బస్టాండ్ సమీపంలో మెప్మా అర్బన్ మార్కెట్ అనేటువంటిది ఏర్పాటు చేసి మహిళలు తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల్ని అమ్మకాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కొద్ది రోజులుగా నగర ప్రజలందరికీ కూడా ప్రచారం జరిగి అలవాటయ్యి వాళ్ళ యొక్క ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నామంటే మెప్మాలో ఉండేటువంటి మహిళలు తీసుకునేటువంటి అనేక రకాల రుణాలతోటి ఏదో ఒక రకమైన జీవనోపాధి తీసుకోవాలి, ఎన్నో రకాల ఉత్పత్తుల్ని వాళ్ళు తయారు చేయాలి. తయారు చేసినటువంటి వాటిని ఒకవైపు డైరెక్ట్ అమ్మకాలు, మరోవైపు ఆన్లైన్లో అమ్మకాలను కూడా ప్రోత్సహించాలి. వాళ్ళకి మార్కెట్ యాక్సెసిబిలిటీని మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకరిని చూసి ఇంకొకరు ప్రోత్సాహం మోటివేట్ అయ్యి మరిన్ని ఉత్పత్తులు తయారు చేసుకునే విధంగా ఉండాలి. మనం బ్రాడ్గా ఆహా, కథ, ఆభరణ, వస్త్ర అని వీళ్ళు చేసే ఉత్పత్తులు మొత్తాన్ని కూడా 4 రకాలుగా విభజించుకొని అది ఆహార సంబంధమైనటువంటి పచ్చళ్ళు కానీ, తినుబండారాలు కానీ, ఏ రకమైనటువంటినైనా ఆహాని, అట్లాగే వస్త్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్ సంబంధించిన అన్ని రకాలైనటువంటి వాటిని వస్త్ర కింద,
అట్లాగే నగలు నగిషీగా ఉండేటువంటి ఆభరణాలన్నిటికి సంబంధించి కూడా ఆవరణ కింద ఏదైతే కల్చరల్గా కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించినటువంటి కథా కింద బ్రాడ్గా పెట్టుకొని మనం అమ్మకాలు అనేటువంటి చేపిస్తూ ఉన్నాం. ప్రతి నెలలో 2 రోజులు జరుగుతుంది కాబట్టి నగర ప్రజలు దీన్ని వినియోగించుకొని మనపూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మెప్మా ద్వారా మెప్మాలో సంఘాలు వాళ్ళు తీసుకునే లోన్లు వారి సుస్థిరమైనటువంటి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ మిషన్ డైరెక్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు పీడీ గారు అందరూ కూడాను మహిళలు వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులని ఫ్రీగా అంటే ఒక మార్కెట్ని ద్వారా ప్రజలందరికీ కూడాను అందుబాటులో నాణ్యమైనటువంటి ఉత్పత్తులను సరసమైన ధరలకి అందించాలనే ఉద్దేశంతో ఈ మెప్మా బజార్ అనేది మమ్మల్ని పెట్టించడం జరుగుతుంది. మేము మా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువుని వస్త్ర, ఆహా, కథ, ఆభరణ 4 రకాలుగా విభజించి ఈ మెప్మా బజార్ ద్వారా అందిస్తున్నాము. రాబోయే కాలంలో ఒక సుస్థిరమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నిరంతరము ఎప్పుడూ కూడాను ప్రజలందరికీ అందుబాటులో వస్తువుని ఉంచేలా ఏర్పాటు చేస్తాం. ఈలోపు ప్రతి నెల 2 రోజులు మన మెప్మా ఆఫీస్ ఎదురు అద్దెన్ బస్ స్టాండ్ ఏరియాలో ఈ మెప్మా బజార్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు పండగ రాబోయే సంక్రాంతి సీజన్ కాబట్టి వస్త్రాలకి, ఆభరణాలకి, పిండి వంటలకి మంచి ఆదరణ జరుగుతుంది. సాయంత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మెప్మా బజార్ అనేది ఇక్కడ ఈ ప్రదేశంలో నిర్వహించబడుతుంది. నిన్నటి నుంచి నిన్న ఒక్కరోజే మేము ₹1,50,000 అనేది ఇక్కడ సేల్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు ₹1,00,000 వరకు సేల్ చేయడం జరిగింది. కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడాను మా సంఘ మహిళలచే తయారు చేయబడినటువంటి వస్తువులన్నీ వారి కొనుగోలు చేస్తూ వారికి కూడా మీరందరూ కూడాను చేయూతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు జయసుధారాణి. నేను బట్టల షాప్ అండి. నాకు స్టిచ్చింగ్ చేస్తాను ప్లస్ సేలింగ్ ఉంది. ఇక్కడ అర్బన్ మార్కెట్కి వచ్చి ఇది సేల్ చేసుకుంటున్నాను. దీనివల్ల నాకు జీవనోపాధి జరుగుతుంది. షాపు తీసుకొని వాటికి రెంట్లు కట్టేదానికంటే ఇక్కడ 1 రోజు 2 రోజులు పెట్టుకున్నందువల్ల జీవనోపాధి ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇక్కడి నుంచి ఇంటికి కూడా వస్తున్నారు. దీనివల్ల ఫోన్ నెంబర్లు ప్రచారం ఎక్కువ జరిగి షాపుకి కూడా ఎక్కువ మంది వస్తారు. దీనివల్ల జీవనోపాధి ఎక్కువ పెరుగుతుంది. ఈ 2 డేస్ పెట్టినందువల్ల జీవనోపాధి ఎక్కువ వస్తుంది. నేను నా పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. జీవనం కొనసాగిస్తాను దీనివల్ల. అర్బన్ మార్కెట్కి ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ ద్రవ్యమ్మ. మాది మిఠాయిపట్టు, తిరుబండారాలు, తాజా, మైసూర్ పాకు, చెనక్కాయలు, ముద్దల మార్కెట్లో పెట్టాము. అడ్లమార్లో అన్నీ 2 రోజుల నుంచి అమ్ముతున్నాము. నెలకి 2 సార్లు తినుబండారాలు తీసుకొచ్చి అమ్ముతున్నాము. పబ్లిక్ బాగానే ఉంది, ఆదాయం ఉంది. రోజంతా షాప్ దగ్గర తక్కువగా అమ్ముతున్నాం, ఇక్కడ ఎక్కువగా అమ్ముతున్నాం.